అర్ధరాత్రి ఒంటరిగా తిరగడంలోనే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం. కానీ ఈరోజు సమాజంలో అనేక రుగ్మతలు, సమాజంలో అనేక వర్గాలకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితులు ఏర్పడతాం. ప్రతి పౌరుడు కూడా మనం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ఒకనాడు బానిసత్వం నుంచి నియంతృత్వంలోకి, నియంతృత్వం నుంచి రాచరికంలోకి, రాచరికంలో నుంచి అందరి ఆమోదంతో ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వ్యవస్థని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అలా కాకుండా పోతే బలవంతుడిదే రాజ్యంగా మరి చెలరేగిపోతే, హక్కులకి భంగాలు కలిగితే అనేక దుష్పరిణామాలు మళ్లీ ఎదుర్కొనే మళ్లీ తిరోగమనం వైపు పయనించే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ముఖ్యంగా యువత దేశానికి వెన్నెముక. ఈ దేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర యువతదే. కాబట్టి యువతంతా కూడా సమాజంలో జరుగుతున్న విపరీత ధోరణుల్ని మరి ప్రశ్నించే విధంగా ఉండాలని, కులాలకి మతాలకి మధ్య పెడుతున్న చిచ్చుల్ని ప్రజలందరూ గమనిస్తూ ముందుకు నడవాలని, ఈ కుతంత్రాలు పన్నే వ్యక్తుల్ని ఖండించాలని, పెద్దల త్యాగ ఫలాల్ని నిలబెట్టాలని కోరుకుంటూ మరి ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం అన్ని రంగాలలో ముందుకు పోతున్నందుకు మరి ప్రతి భారతీయుడు గర్వించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ గీతాన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉక్షయ గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా సహ శుభమానే జాయే సహ శుభాశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హింద్. बोलो स्वतंत्र भारत के भारत माता को, भारत माता को बोलो स्वतंत्र भारत के